Hi friends, today we are going to discuss about the differences in between the cost accounting and financial accounting. So there are several distinctions among the cost accounting as well as financial accounting that are discussed here. So before going to discuss the differences in between the cost accounting and financial accounting, I am requesting you friends kindly subscribe my channel and press on bell button and give some likes. It will makes me a lot of encouragement to do further videos. Okay, friends, the differences between the cost accounting and financial accounting. The first difference, cost accounting seems to be an accounting method that allows a firm to keep a record of the many expenses involved in its manufacturing activities. Whereas financial accounting seems to be an accounting process that gathers recording of corporation economic data in order to illustrate the company's correct financial situation at a given point in time. సో కాస్ట్ అకౌంటింగ్లో మనం ఓన్లీ ఏవైతే ఎక్స్పెన్సెస్ ఇక్కడ అవుతున్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ మాత్రమే మనము కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చేవరకల్లా ఆల్ మానిటరీ యాక్టివిటీస్ అనే వాటిని మనం ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. కాస్ట్ ఆర్ In case of cost accounting, costs are both historical and predetermined costs. In case of financial accounting, there is a just the historical cost. సో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ లోపల మనము హిస్టారికల్ కాస్ట్ మనం తీసుకుంటున్నాము, ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్ రెండు రకాలైన కాస్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంట్కి వచ్చారు ఓన్లీ హిస్టారికల్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ third difference is exception for industrial enterprise. It is not required. Financial accounting has been required for all businesses. సో మనకి ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ అనేది మనకి అవసరం ఉంటే మనం ఆ ఇండస్ట్రీలో మనకు అవసరం ఉంటే మన కాస్ట్ అకౌంటింగ్ అనేది మెయింటైన్ చేయవచ్చు, లేకపోతే నాట్ నెసరీ, నాట్ కంపల్షన్. బట్ వేరియస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇట్ హ్యాస్ బీన్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ బిజినెసెస్. ఎలాంటి బిజినెస్ అయినా సరే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది కంపల్సరీగా అవసరం. కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ నాట్ నెసరీ. ఓకే, మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం కాస్ట్ అకౌంటింగ్ కూడా మనం మెయింటైన్ చేయవచ్చు. నెక్స్ట్ డిఫరెన్స్, కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ద లేబర్, మెటీరియల్స్ ప్లస్ ఓవర్ హెడ్స్ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. కాస్ట్ అకౌంట్ లో మనం దేన్ని డిస్కస్ చేస్తున్నామండి? లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్, నెక్స్ట్ ఓవర్ హెడ్ కాస్ట్ ఏవైతుందో వాటిని మాత్రమే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఈ కాస్ట్ మాత్రమే డిస్కస్ చేయడం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంట్ వచ్చేవరకల్లా ఫైనాన్షియల్ అకౌంటింగ్ రికార్డ్స్ ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ ద మానిటరీ టర్మ్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోపల నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, అదర్ ట్రేడింగ్ కాస్ట్లు ఏవైతున్నావు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫైనాన్షియల్ కాస్ట్లు ఏవై ఉన్నాయో వాటన్నిటి కూడా మానిటరీ కాస్ట్ మనం ఇక్కడ రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ difference, cost accounting data is exclusively utilized by the company's inner management, which includes directors, workers, supervisors, managers and so on. Whereas the customers, lenders, stockholders and other external parties play the financial accounting. సో కాస్ట్ అకౌంటింగ్ డేటా ఎవరు మనం ఉపయోగిస్తున్నారంటే ఇంటర్నల్ సోర్సెస్. ఎవరండి? ఇక్కడ మేనేజ్మెంట్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వర్కర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు ఇంటర్నల్ సోర్సెస్ మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ ఉపయోగిస్తారు. బట్ ఇక్కడ వేరియస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చారు కదా, ఇంటర్నల్ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ సోర్సెస్ ఇద్దరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సి. ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే ఇక్కడ కస్టమర్స్ కానీ, లెండర్స్ కానీ, లేకపోతే ఇన్వెస్టర్స్ అంటాం, స్టాక్ హోల్డర్స్ అంటాం, వాళ్ళనే ఇన్వెస్టర్స్ అంటాం చెప్తున్నాం. నెక్స్ట్ అదర్ గవర్నమెంట్ సోర్సెస్ కూడా దీన్ని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ఎట్ కాస్ట్. సో కాస్ట్ అకౌంటింగ్ లోపల స్టాక్ వాల్యూ అనేది దానికి ఒరిజినల్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మాత్రమే కాస్ట్ అకౌంటింగ్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్ ఎట్ కాస్ట్ అంటున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంట్కి వచ్చాక నెట్ రిలైజ్డ్ వాల్యూ ఆర్ ప్రైస్ విచ్ ఎవర్ ఈస్ లో. సో నెట్ వాల్యూ లేదంటే ప్రైస్ ఏది తక్కువ ఉంటే దాన్ని ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంట్ మనం ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ప్రిడిక్షన్ ఈజ్ ఫీజిబుల్ విత్ ఇన్ ద యూజ్ ఆఫ్ బడ్జెటింగ్ స్ట్రాటజీస్. వేరియస్
financial accounting. Forecasting is indeed not feasible within the financial accounting. So ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ లోపల మనం ప్రిడిక్షన్స్ అనేది చేయడం అనేది జరుగుతుంది. బడ్జెటింగ్ స్ట్రాటజీ ద్వారా ప్రిడిక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఓన్లీ ఏవైతే మనకి ఇంకర్ అయిన కాస్ట్ ఉందో, సో ఈ మానిటరీ టర్మ్స్ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనము చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రిడిక్షన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్, ద గోల్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ వుడ్ బి టు రెగ్యులేట్ అండ్ రిడ్యూస్ ఎక్స్పెన్సెస్. కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఆర్ గోల్ ఏంటంటే రిడక్షన్ ఆఫ్ కాస్ట్, రిడక్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. బట్ వేరియస్ ద ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ప్రిజర్వ్ ఏ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. సో ఈ ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాస్తవికతను మరియు వాటి యొక్క పారదర్శకతను నిలిపే విధంగా ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది చూడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, యూజువల్లీ విత్ ఇన్ ద కాస్ట్ అకౌంటింగ్ నెట్ ప్రాఫిట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ఏ సర్టెన్ టాస్క్, బ్యాచ్, ప్రొడక్ట్, ప్రొసీజర్. Whereas in financial accounting, analysis spending, profits and revenues for certain time of the complete unit at the same time. సో ఇక్కడ బెనిఫిట్స్, కాస్ట్ బెనిఫిట్స్ ఎలా చూస్తున్నామండి అంటే కాస్ట్ అకౌంటింగ్ లో ఒక జాబ్ వైజ్గా కానీ, ఒక ప్రాజెక్ట్ వైజ్గా కానీ, ఒక డిపార్ట్మెంట్ వైజ్గా, ఇండివిజువల్ పర్సన్ వైజ్గా కానీ, ఒక ప్రొడక్ట్ వైజ్ కానీ, ఒక ప్రొసీజర్ వైజ్గా కానీ మనము క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఫైనాన్షియల్ సిస్టమ్ లోపల, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్ లోపల టోటల్ ప్రాఫిట్ అండ్ టోటల్ రెవెన్యూస్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్స్ మనం దృష్టిలో పెట్టుకుని యాజ్ ఎ టోటల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ మనము ఎస్టిమేషన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కాస్ట్ అకౌంటింగ్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ ఫైనాన్స్ దట్ వర్క్స్ విత్ ఇన్ ద ఎక్స్పెన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ఫర్మ్స్ components. Whereas financial accounting, on the other hand, relates to basic financial reporting associated with the documenting financial information of an organization in an attempt to show the precise status of the firm. సో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ లో మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్, దానికి వర్క్స్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ సంబంధించిన లేబర్ కానీ, మెటీరియల్ కానీ, ఓవర్ హెడ్స్ అయితే వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ పైన ఇక్కడ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఓవరాల్ ఎక్స్పెన్సెస్, ఓవరాల్ రెవెన్యూస్ మనం ఇక్కడ తీసుకొని డాక్యుమెంటేషన్ ప్రకారంగా మానిటరీ టర్మ్స్ లో ఏవైతే మనం మెజర్ చేయడం జరిగిందో వాటన్నింటి కూడా ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కాస్ట్ అకౌంటింగ్ క్రియేట్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ట్రాక్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ ఆర్డర్ టు మాక్సిమైజ్ రెవెన్యూస్ అండ్ effectiveness of the firm. Whereas financial accounting determines the financial outcomes for the budgeting period as well as the status of holdings or even liabilities at the final day of that period. సో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ లోపల మనకు ట్రాక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యాక్టివిటీస్కు తద్వారా వాటిని ఎలా మినిమైజ్ చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనే వాటిపైన మనకు ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చే వరకల్లా మనకి ఇక్కడ ఓ పర్టికులర్ పీరియడ్ వరకు దాని యొక్క స్టేటస్ ఎలా ఉంది, ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ లిక్విడిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ద గోల్ ఆఫ్ దిస్ కాస్ట్ అకౌంటింగ్ వుడ్ బి టు keep track of an organization's cost, whereas the goal of this financial accounting would be to keep track of every one of an organization financial information. సో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ యొక్క గోల్ ఏంటండి, ఈ కాస్ట్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అదేంటండి మెటీరియల్ కాస్ట్ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, ఓవర్ హెడ్ కాస్ట్ కావచ్చు, వాటిపైన మనం ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చేవరకల్లా ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చేవరకు ద గోల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ వుడ్ బి టు కీప్ ద ట్రాక్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్స్ లో ప్రతి ఒక్క ఐటమ్ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తున్నాం. మానిటరీ టర్మ్స్ లో మెజర్ చేసే ప్రతి ఒక్కదాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ హ్యాస్ బీన్ accessed at the cost under cost accounting, whereas financial stock has been valued at the lowest of those, that is cost plus total realistic price. సో ఇక్కడ మనము కాస్ట్ అకౌంటింగ్ లో కూడా మాత్రం ఎక్కడట్లయితే ఉందో ఓన్లీ కాస్ట్ ఆఫ్ ఏదైతే ఉందో ఇంకా యాక్చువల్ గా ఇంకా కాస్ట్ దాన్ని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో వచ్చే వరకు మనకు యాక్చువల్ వాల్యూ ప్లస్ దాని యొక్క ప్రైస్ రెండిట్లో ఏదైతే తక్కువ ఉంటుందో దాన్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది.
Next, cost accounting would be only required for organization that engage within the manufacturing as well as production operations. Financial accounting from other sides has been required for all enterprises along with compliance to the terms of the Corporation Act and also the Service Tax Act. సో ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ ఎవరికి పనికొస్తుంది సార్ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేదంటే ప్రొడక్షన్ యూనిట్స్ అయితే వాటికి మాత్రమే ఈ కాస్ట్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడుతుంది. అదే ఫైనాన్షియల్ అకౌంటింగ్ వచ్చినట్లయితే నాట్ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవి ట్రేడింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నావో యాజ్ పర్ ద కార్పొరేషన్ యాక్ట్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ఏదైతే ఉందో వాటి ప్రకారం అన్ని రకాలైన బిజినెస్ కు ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఉపయోగపడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కాస్ట్ అకౌంటింగ్ డేటా హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ వేరాజ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డేటా హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ విచ్ ఈజ్ యూజువల్లీ 1 year. సో కాస్ట్ అకౌంటింగ్ డేటా అనేది ఎప్పటికప్పుడు మనము రెగ్యులర్గా మనకి డిస్క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఎప్పుడైనా సరే కాస్ట్ అకౌంటింగ్ డేటాను మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డేటా ఏదైతుందో అది ఆ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇయర్ ఏదైతుందో అది కంప్లీట్ అయిన తర్వాతనే మనకు పూర్తిగా తెలుస్తుంది. నెక్స్ట్, ప్రాఫిట్ ఈజ్ డిటర్మైన్డ్ బై కాస్ట్ అకౌంటింగ్ డేటా ఫర్ ఏ సర్టెన్ ప్రొడక్ట్ టాస్క్ ఆర్ ప్రొసీజర్. సో కాస్ట్ అకౌంటింగ్ లో ఏం చేస్తానండి, ఒక పర్టికులర్ జాబ్ వల్ల ఎంత ప్రాఫిట్ జనరేట్ అవుతుంది, ఎంత కాస్ట్ అవుతుంది, నెక్స్ట్ ఒక పర్టికులర్ ఇండివిజువల్ పర్సన్ వల్ల ఎంత బెనిఫిట్ అవుతుంది, ఎంత లాస్ ఉంది, నెక్స్ట్ అదేవిధంగా ఒక డిపార్ట్మెంట్ ఒక టాస్క్ వల్ల ఎంత ఉంది అనే వాటిపైన మనం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ విషయానికి వచ్చేసరికి ఇన్ కాంట్రాస్ట్ టు ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ దట్ అనాలిసిస్ ఆఫ్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ద ఎంటైర్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద గివెన్ పీరియడ్. సో ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టోటల్ ఆర్గనైజేషన్ ఒక స్పెసిఫిక్ ఫైనాన్షియల్ పీరియడ్ కు మనం ఇక్కడ అనలైజ్ చేయడం అనేది జరుగుతుంది. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ వుడ్ బి టు మేనేజ్ ఎక్స్పెన్సెస్. సో కాస్ట్ అకౌంటింగ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటండి, ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేయడము, కాస్ట్ రిడక్షన్ చేయడము, నెక్స్ట్ కాస్ట్ కంట్రోల్ చేయడము, తద్వారా ఆర్గనైజేషన్ కు బెనిఫిట్ చూడడము. అదే మనకు ఫైనాన్షియల్ అకౌంటింగ్ చూసినట్లయితే ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ వుడ్ బి టు బి రిటైన్ full record of all monetary data on which analysis may be performed at the conclusion of that accounting period. అదే మనము ఫైనాన్షియల్ అకౌంటింగ్ అట్లయితే టోటల్ ఎంటైర్ పీరియడ్ సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించిన సమాచారం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ది డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ ది కాస్ట్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, థ్యాంక్ యూ.